హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అండి అటుకులతో ఉగ్గాని చేశాను. చాలా బాగా వచ్చిందండి. అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ముందుగా పల్లీలు తీసుకున్నానండి. ప్యాన్ పెట్టాను. ప్యాన్లో పల్లీలు వేసుకుని అవి మంచిగా దోరగా వేగాలండి. ఆ పచ్చి అంతా పోయి దోరగా వేగేంత వరకు మనం సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. లేదంటే మాడిపోతుంది, ఒకే సైడ్ బాగా కలర్ వచ్చేస్తుందండి. ఈ లోపల నేను అటుకులు తీసుకుంటున్నాను. ఇక్కడ అటుకులు 1.5 కప్ తీసుకున్నానండి. అటుకుల్ని నేను కప్పులో వేసుకుంటున్నాను. ఈ లోపల పొయ్యి మీద పల్లీలు అనేవి ఫ్రై అవుతున్నాయండి. ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై అయినాయి. ఈ పల్లీని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామండి. నేనైతే పల్లీలు తీసుకుని బౌల్లో వేసుకున్నాను. ఇలాగ అన్ని పల్లీలు బౌల్లోకి తీసుకోవాలండి. ఇక్కడైతే మంచి కలర్ వచ్చినాయండి. పల్లీలు అయితే దోరగా ఫ్రై అయినాయి. ఈ పల్లీలన్నీ నేను బౌల్లో వేసానండి. అదిగోండి, బౌల్లో వేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా తీసుకున్నాం కదండి, 1 కప్పు అటుకులు వేసాను. ఇక్కడ నేను 1.5 కప్తో చేస్తున్నానండి. మిగతా అరకప్పు కూడా వేసుకుంటున్నాను. మిగతా అరకప్పు అటుకులు కూడా వేసానండి. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం మీడియం బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. అప్పుడు మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఒక 5 నిమిషాలైనా ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలపకపోతే అవి ఒకే బాగా మాడిపోతాయండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మంచి కలర్ వచ్చినాయి. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే మనకు అటుకులు అనేవి క్రిస్పీగా అయిపోతాయండి, దగ్గరికి వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ అటుకులు అయితే నాకు మంచి కలర్ వచ్చినాయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ అటుకులను ఇప్పుడు మన బౌల్లో వేసుకుందామండి. ఇందాక పల్లీలు వేసాను కదండి, ఆ బౌల్లోనే వేస్తున్నాను. అటుకులన్నీ ఇలా బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ అటుకులు పల్లీలు అయితే నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. ముందుగా ఇవి చేసుకుంటే మనకి ఉగ్గాని చేయడానికి ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి. దీంట్లో కావాల్సినవి కొత్తిమీర, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ సరిపోద్దండి. దాన్ని చిన్నగా పొడవుగా కట్ చేసుకుని అడ్డుగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఆనియన్ అనేది నేను ఇక్కడ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటానండి. ఒక ఆనియన్ సరిపోద్ది నేను చేసిన దానికి. ఎక్కువ చేసుకోవాలంటే ఒక 2 to 3 ఆనియన్స్ వేసుకోవచ్చండి. ఇంకా నాకైతే 1 ఆనియన్ సరిపోయింది. ఉల్లిపాయ అయితే నేను అన్నీ చిన్న ముక్కలుగా తరిగి పెట్టేశానండి. తర్వాత ఒక టమాటా కట్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు ఒక టమాటా అయితే సరిపోయింది. టమాటా ఎక్కువ ఇష్టపడకపోతే మళ్ళీ తెల్లారు కదండి, అందుకే ఇక్కడ నేను ఒకటే వేస్తున్నాను. టమాటాను కూడా సన్నగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. పిల్లలు అలాగా ఈవినింగ్ అయితే స్నాక్స్ అడుగుతారు. ఇలా ఒక 5 మినిట్స్లో క్విక్గా ఈజీగా మనం చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మరీ హాట్గా తినలేరు కదండి, ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ డీప్ ఫ్రైస్ కూడా తినలేరు. అందుకని ఇలా సింపుల్గా చేసుకుంటే స్నాక్ చాలా అయితే బాగుంటుందండి. ఇక్కడ నేను టమాటాని కట్ చేసి పెట్టేశాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. ఇలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ హాఫ్ పేడ అయితే సరిపోయిందండి. మీకు కావాలంటే ఇంకా టేస్ట్కి సరిపోతే మిగతా హాఫ్ పిండుకొని తినొచ్చండి. పిక్కలు అనేవి తీసేస్తున్నాను, నేను నీట్గా తీసేసి పెట్టేసుకున్నాను. కావాల్సినవి అనేవి తరిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న అటుకులు పల్లీల మిక్చర్లో ఇవి వేసుకుందాం. ముందుగా ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి. అలాగే గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఈ మిక్చర్కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు సన్నంగా వేసుకుంటే బాగుంటుందండి. పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మళ్ళీ పిల్లలు సరిగ్గా ఇష్టపడరు తినడానికి. టమాటాలు వేసాను. అలాగే మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసానండి. కొత్తిమీర కూడా వేసుకొని ఇక్కడ నిమ్మకాయ అనేది రసం పిండుతున్నానండి. నాకు హాఫ్ పేడ సరిపోయింది. నిమ్మకాయ పిండేసి నీట్గా కలిపేసుకుందామండి. మనకి ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని అనేది రెడీ అవుతుంది. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటానండి. ఇక్కడ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అటుకులకి మొత్తం ఫ్లేవర్ అంతా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయినా పడుతుంది. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నానండి. ఇలా ఒక 5 మినిట్స్ మనం పక్కన పెడితే ఫ్లేవర్ అనేది మొత్తం అటుకులకి పడుతుంది. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇలా పిల్లలకి చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీ అయిన అటుకులు ఉగ్గాని అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చిన్నప్పుడు ఇలా పొట్లంలో కట్టిస్తారు కదండి, ట్రై చేస్తున్నాను. పేపర్ పొట్లం చేశాను. ఈ పేపర్ పొట్లలో మిక్చర్ వేసి సర్వ్ చేసాను ఫ్రెండ్స్. ఇలా పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.